నటసింహం బాలకృష్ణ ఆఖరిగా భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకున్న బాబీ కొల్లి దర్శకత్వంలో ఈయన ఓ సినిమాను స్టార్ట్ చేశారు. ఈ మూవీ స్టార్ట్ అయ్యి చాలా కాలమే అవుతున్నా ఇప్పటికీ ఈ మూవీకి చిత్ర బృందం టైటిల్ను ఫిక్స్ చేయలేదు. దాంతో ఈ మూవీ మేకర్స్ మూవీ కావడంతో ఈ సినిమాను ఎన్బీకే 109 అనే వర్కింగ్ టైటిల్తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ని ఫిక్స్ చేయకపోవటం మాత్రమే కాకుండా ఈ సినిమా షూటింగ్ కూడా చాలా బాగా పూర్తయినా ఇప్పటి వరకు కూడా ఈ మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించలేదు. ఈ సినిమాకి జై బాలయ్య లేదా వీరమాస్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికీ ఈ చిత్రం నుండి విడుదల చేసిన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఎన్బీకే 109 మూవీ నుండి మొదటి పాట విడుదల కాబోతున్నట్టుగా సమాచారం. తమన్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నెలలోనే మొదటి పాట విడుదల కాబోతుంది. ఇకపోతే ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు మొదట వార్తలు వచ్చాయి. కాకపోతే డిసెంబర్ నెలలో పుష్ప మరియు గేమ్ చేంజర్ సినిమాలు ఇప్పటికీ విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఇక సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇక ఆ సీజన్లో కూడా అనేక సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇక ఎటు చూసిన అక్టోబర్ నెలలో మాత్రమే పెద్దగా కాంపిటీషన్ లేదు. మరి పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో భగవంత్ కేసరి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టిన బాలయ్య ఈసారి కూడా అదే సీజన్లో వస్తారా, లేక డిసెంబర్ లేదా సంక్రాంతి సీజన్కి వచ్చి ఇతర హీరోలతో పోటీపడి సక్సెస్ను అందుకుంటాడా అనేది చూడాలి. బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం నటించిన సినిమాలలో ముగ్గురు హీరోయిన్లతో ఆడిపాడిన సందర్భాలు అనేకమున్నాయి. ఆయన నటించిన కొన్ని సినిమాలలో ముగ్గురు హీరోయిన్స్ ఉండటం, అలా ముగ్గురు హీరోయిన్ల సరసన ఆడిపాడిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న సందర్భాలు కూడా అనేకమున్నాయి. ఉదాహరణకు బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సింహ సినిమాలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించారు. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో ఎన్బీకే 109 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం బాబీ బాలయ్య ఓల్డ్ సినిమాల ఫార్ములాను ఫాలో కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఉర్వశి రౌటేలా, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురితో బాలయ్యకు మంచి సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్టు సమాచారం. ఇకపోతే బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ జోష్లో ఉండటం, ప్రస్తుతం ఎన్బీకే 109 వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.